మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే తన సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన RRR మూవీతో రామ్ చరణ్ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. రామ్ చరణ్ పాపులారిటీని చూసిన మేడమ్ టుస్సాడ్స్ వాళ్ళు ఆయన మైనపు విగ్రహాన్ని లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్లిన రామ్ చరణ్ అక్కడ తన శరీరానికి సంబంధించిన కొలతల్ని ఇచ్చినట్టు సమాచారం. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత బన్నీ ఓ తమిళ దర్శకుడి డైరెక్షన్ లో నటించనున్నాడనే చర్చ టాలీవుడ్ లో మొదలైంది. రజనీకాంత్ తో జైలర్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో బన్నీ నెక్స్ట్ మూవీ ఉండబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసిన నెల్సన్ ఓ కథను చెప్పగా అది బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ఆగస్టు 9న అభిమానులకు చాలా సర్ప్రైజులు ఉండబోతున్నట్టు కనబడుతోంది. ఇందులో ముఖ్యంగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్టు 9న రాబోతున్నట్లు సమాచారం. సినిమా లాంచింగ్, షూటింగ్ వివరాలు, నటీనటులతో పాటు పలు విషయాలపై మహేష్ బాబు పుట్టినరోజున క్లారిటీ రానున్నట్లు సమాచారం. దీనికి అదనంగా మరో అప్డేట్. మహేష్ బర్త్డే రోజున అతని బ్లాక్ బస్టర్ క్లాసికల్ సినిమా మురారి థియేటర్లలో రిలీజ్ కానుంది. హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కథకి మధ్య అనేక పోలికలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో తండ్రిగాను, మరొక పాత్రలో కొడుకుగాను కనిపించనున్నాడు. తండ్రి పాత్రకు జరిగిన అన్యాయాన్ని తీర్చుకునే పాత్రలో కొడుకు కనిపించబోతున్నాడు. ఇకపోతే దేవర కథ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇందులో కూడా ఎన్టీఆర్ 2 పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర. తండ్రికి జరిగే అన్యాయాన్ని తీర్చుకునే పాత్రలో కొడుకు అనేక పోరాటాలు చేసి వాటిలో విజయం సాధించడం, ఇలా 2 సినిమాల కథల మధ్య అనేక సంబంధాలు ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మార్వెల్ సిరీస్ సినిమాలు విడుదలవుతుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో ఓ రకమైన క్రేజ్ ఏర్పడడం ఎప్పటినుంచో ఉంది. ఈ సినిమాల్లో కనిపించే సూపర్ హీరోల ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతుంటారు. మార్వెల్ యూనివర్స్ నుంచి డెడ్ ఫుల్ సిరీస్ లో భాగంగా జూలై 26న డెడ్ ఫుల్ అండ్ వాల్వరిన్ మూవీ విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ తో దూసుకుపోతోంది. అంతేకాదు ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ సినిమా ఎలా ఉండబోతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.